వెల్కమ్ టు కేటీ మీడియా అండ్ దిస్ ఈజ్ కృష్ణ తేజ అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ ఉంది. ఎందుకు అనేది ఇప్పుడు ఎందుకంటే బిఫోర్ ఏవేవో చెప్పొచ్చు, కానీ ఎవరి మీద ఏ విధమైన నెగిటివిటీ లేకుండా అందరినీ అక్కడ జరిగిన దాన్ని అనాలిసిస్ చేస్తూ మీకు ఒక మంచి రివ్యూ ఇవ్వడానికి మాత్రమే మన ఛానల్ను స్టార్ట్ చేశాను. అండ్ ఫస్ట్ ఎవిక్షన్ అంటే ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరు చేశారు? బేబక్కని ఎందుకు టార్గెట్ చేశారు అంటే గినక తను చెప్పిన రీజన్స్ కావచ్చు. కానీ ఈ ఎపిసోడ్ అంతా కూడా ఫస్ట్ నిజంగా డాన్సర్స్తో ఏదైతే స్టార్ట్ అయిందో మంచి ప్యారడీగా వీళ్ళ డైలాగ్స్నే డాన్సర్స్ స్టార్ట్ చేస్తూ, అలాగే గణేశుడికి ఒక మంచి సాంగ్తో డ్యాన్స్ చేస్తూ నాగార్జున స్టార్ట్ చేశారు. దాని తర్వాత అమౌంట్ ఎందుకంటే వీళ్ళు మాట్లాడిన దానికి కావచ్చు, వీళ్ళంతా 5 లక్షలు 1 వీక్ మనకు బిగ్ బాస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఈ వీక్లో 3 lakhs మాత్రమే సంపాదించుకున్నారు. డిఫరెంట్ రీజన్స్ వల్ల 2 lakhs మైనస్ చేసుకున్నాడు బిగ్ బాస్. కాబట్టి అంతా 3 lakhs ఉన్నాయి. అండ్ ఇక్కడ వార్ హార్న్ అండ్ నామినేషన్లో వచ్చేసి హార్న్ అనేది ఇప్పుడు నామినేషన్లో ఉన్న ఈ 5 members ఎవరైతే ఉన్నారో పృథ్వీ కావచ్చు, శేఖర్ భాష, విష్ణుప్రియ అండ్ మణికంఠ అండ్ బేబక్క, వీళ్ళందరూ హార్న్ సౌండ్ చేసినప్పుడు అందరూ ఒక శేఖర్ భాష ఒక్కడే సేఫ్ అయ్యాడు. ఎందుకంటే హార్న్ 2 type ఆఫ్ ఇచ్చారు. ఒక సౌండ్ వచ్చి బూమ్ అనే ఒక సౌండ్ వచ్చేసి తర్వాత టెటెట్ అనే ఆ 2 sounds వల్లనే ఓన్లీ శేఖర్ భాష కామెడీ కూడా ఈ ఎపిసోడ్లో శేఖర్ భాష కామెడీనే తను ఏమేమి కుళ్ళు జోకులు వేసి ఎంతమందిని ఇరిటేట్ చేశాడు అనేది కూడా ఫర్దర్ నెక్స్ట్ అప్కమింగ్లో వస్తుంది ఇదే వీడియోలో. అండ్ అక్కడ మాత్రం శేఖర్ భాష సేఫ్ అయ్యాడు ఫస్ట్ నామినేషన్ దీంట్లో వచ్చినప్పుడు. తర్వాత యాక్షన్ రూమ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే సినిమా పేర్లు, ఒక్కొక్క హీరో సినిమా పేర్లు బాయ్స్ అండ్ గర్ల్స్ను డివైడ్ చేసి ఇక్కడ ఏమాత్రము ఈ చీప్స్ అండ్ సపరేటు గ్రూపులు అనేది లేకుండా ఓన్లీ బాయ్స్ అండ్ గర్ల్స్ను మాత్రం చోలో పెట్టేసి వాళ్ళకు అంత్యాక్షరి అంటే సినిమా చూపిస్తా మామ అంటే ఒక హీరో సినిమాను వాళ్ళు ఆపకుండా వీళ్ళ తర్వాత ఎలా చిరంజీవి సినిమాలు అండ్ పవన్ కళ్యాణ్ అండ్ వెంకీ, బాలయ్య అండ్ మహేష్ బాబు ఇలా వాళ్ళ పేర్లు డిఫరెంట్గా ఫస్ట్ వచ్చేసి శేఖర్ విన్ అయ్యాడు. శేఖర్ సీత వచ్చేసినప్పుడు శేఖర్ విన్ అయ్యాడు, అది చిరు డైలాగ్స్లో. అలాగే బాలయ్యలో అభి సోనియా వచ్చినప్పుడు అభి హిట్ అయ్యాడు. తర్వాత నిబిల్ అండ్ బేబక్ వచ్చినప్పుడు బేబక్క, ఎందుకంటే అక్కడ గేమ్ కూడా ఎవరైనా ముందు అందియకూడదు అన్నారు, తర్వాత వాళ్ళు వెనక నుంచి అందియడం వల్ల బేబక్క విన్ అయింది. అలాగే ఆదిత్య ఓము అండ్ ప్రేరణ ఇద్దరు వచ్చినప్పుడు ఆదిత్య ఓం తర్వాత ప్రేరణ డ్యాన్స్ అయితే ఎరగదీసింది పవన్ సాంగ్. అండ్ తర్వాత నాగమణికంఠ విష్ణుప్రియ వచ్చినప్పుడు నాగమణికంఠ హిట్ అయ్యాడు. అండ్ తర్వాత ప్రభాస్ వచ్చినప్పుడు నిఖిల్ అండ్ కిరాక్ సీత. అండ్ నిఖిల్ అండ్ కిరాక్ సీత అయితే మాత్రం అసలు సినిమా పేర్లు 1 by 1 చెప్పుకుంటూ వెళ్ళారు. అండ్ ఇక్కడ మాత్రం మున్నా 1 వచ్చింది, ఉన్నా ఓకే, కానీ ప్రభాస్కి మున్నా 2 ఎప్పుడు వచ్చింది సీత అని డౌట్ వచ్చింది ఆడియన్స్కు. కాబట్టి అది కామెడీగానే తీసుకున్నారు. అండ్ తర్వాత ఈ గేమ్ అయిన తర్వాత నామినేషన్ 2 నామినేషన్ లిస్ట్ రెండోసారి, ఎందుకంటే ఇక్కడ అంతా కూడా గేమ్ ఆడుతూ మరియు ఈ ఎలిమినేషన్ ఈ రౌండ్ కాబట్టి ఎవిక్షన్ ఏదైతే ఈ ఎపిసోడ్ ఉంది కాబట్టి వీళ్ళంతా ఫస్ట్ గేమ్లోకి ఆడుతూ తర్వాత ఈ నామినేషన్లో ఉన్న 5 మందిని, ఎందుకంటే లాస్ట్ డే మనకు సోనియా సేఫ్ అయింది, తర్వాత ఈ 5 మందిని గేమ్ ఆడుతూ ఒకరిని సేవ్ చేయడం, తర్వాత మిగతా వాళ్ళని అన్సేవ్ చేయడం, ఇలా బిగ్ బాస్ అయితే ఈ గేమ్ ప్లాన్ చేశాడు. అండ్ రెండో నామినేషన్ టైంలో 4 ఉన్నారు, ఎందుకంటే ఇంతకుముందు శేఖర్ భాష సేఫ్ అయిపోయాడు కాబట్టి విష్ణు, మణికంఠ అండ్ పృథ్వీ అండ్ బేబక్క అండ్ గ్రీన్ ఫెదర్ రావడం వల్ల తను సేఫ్ అయ్యాడు. మిగతా వాళ్ళందరూ ఆరెంజ్ ఫెదర్స్. అండ్ తర్వాత కోన్ గేమ్ మిడిల్లో కోన్ పెట్టేసి జంటు గర్ల్స్ వచ్చేసి ఒక్కొక్కరు ఫస్ట్ నైనిక అండ్ మణికంఠ వచ్చినప్పుడు మణికంఠ గెలిచాడు. తర్వాత ఈ కోన్ గేమ్ కూడా డిఫరెంట్, నిజంగా మైండ్తో ఆలోచిస్తే మనకు ఒక పర్సన్ చెప్తారనమాట, నేను ఒకటి పట్టుకోమని చెప్తుంటాను, అవి వదిలేసిన తర్వాత కోన్ పేరు చెప్తే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు గెలిచినట్టు. అంటే నిజంగా ఇది కూడా సైకలాజికల్గా మాత్రం ఎంత స్ట్రాంగ్ అని తెలియడానికి ఈ గేమ్ను ఆడించిన విధానం బాగుంది. అండ్ దీంట్లో
ఫస్ట్ నైనిక, తర్వాత యాస్మి విల్ అయింది, నిబిల్ పోయాడు. తర్వాత కోన్ గేమ్లో బేబక్క గెలిచింది, బాషా పోయాడు. అట్లే విష్ణుప్రియ అండ్ పృథ్వీలో పృథ్వీ విన్ అయ్యాడు. అండ్ నిఖిల్ అండ్ సోనియాలో నిఖిల్ విన్ అయ్యాడు. అండ్ ప్రేరణ ఆదిత్య ఓం వచ్చినప్పుడు ప్రేరణ హిట్ అయింది. తర్వాత ప్రేరణ తనే సాంగ్ అడిగి ఒక మంచి డ్యాన్స్ అయితే వేసింది. తర్వాత సీత అభయ్ వచ్చినప్పుడు సీత విన్ అయిపోయింది అనమాట. ఇలా ఈ గిఫ్ట్ హ్యాంపర్లు కూడా షేర్ చేసుకోవచ్చు అనేది ఈ యొక్క గేమ్కి ఇచ్చిన పాజిటివ్ అనమాట. దీని తర్వాత మళ్ళీ నామినేషన్. ఇప్పుడు ఇంతవరకు చూస్తున్నారు కదా, ఒక గేమ్ తర్వాత మళ్ళా నామినేషన్. ఎందుకంటే ఎలిమినేషన్ అయ్యి ఒకరిని బయటికి పంపేదాకా ఇలా జరుగుతూ ఉంది. ఇప్పుడు నామినేషన్లో వచ్చేసి జ్యువెలరీ బ్యాగ్స్ అయితే ఇచ్చారు. జ్యువెలరీది అయితే ఒక రెడ్ అండ్ గ్రీన్ జ్యువెలరీస్ ఉంటాయి అన్నట్టు చెప్పారు. ఇందులో విష్ణు, మణికంఠ, బేబక్క. విష్ణు మణికంఠకు మరియు బేబక్కకు మాత్రం రెడ్ పడ్డాయి. అండ్ గ్రీను ఇక్కడ విష్ణు సేఫ్ అయిపోయింది. అలాగే అనిమల్ డెడికేషన్ అనేది ఒకటి పెట్టారు. ఎందుకంటే అనిమల్ డెడికేషన్ అనేది ఒక మాస్క్లు అయితే తీసుకొని వచ్చి వాళ్ళ మెడలో వేయమన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆప్షన్ ఇచ్చారు. అలాంటప్పుడు నిబిల్ వచ్చేసి యాస్మి అంటే తన స్వార్థంతో గెలిచింది అనేది ఒకటి. తర్వాత ప్రేరణకు వచ్చి సీత, ప్రేరణ ఏమో సీతను ఒక తేల్లాగా చూసింది అన్నాడు ఒకటి. అసలే నిఖిల్ వచ్చి శేఖర్ భాషకే ఈ ఎపిసోడ్లో మాత్రం మొత్తం శేఖర్ భాషకు అది నెగిటివ్ పాజిటివ్ కావచ్చు, లేదా మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్, ఒక దోమ లాంటి. ఎందుకంటే తను వేసే జోకులే ఈ ఎపిసోడ్కు ఒక మంచి కామెడీ అండ్ ఒక టానిక్ లాగా నిలిచాయనే చెప్పవచ్చు. ఇలా ఈ ఎపిసోడ్లో చూసినట్లయితే నిన్నటిది అదంతా కూడా వాళ్ళిద్దరు చేసిన విధానం అయితే మాత్రం అసలు ట్రయాంగిల్ ఒక కాన్ఫ్లిక్ట్ అయితే అయింది. మధ్యన మాత్రం ఒక జడ్జి ప్లేస్లో కిరాక్ సీట్ అయితే తీసుకుంది. తర్వాత ఓన్గా ప్రేరణ ఒక్కటి తనను తను ఓన్గా ఒకటైతే ఇచ్చుకుంది. అది స్పెషల్ ఈ ఎపిసోడ్కు. అండ్ భాష కూడా యాస్మికి ఇచ్చేసి సెల్ఫిష్ అని అదొక జోక్ అయితే వేశాడు. అండ్ విష్ణు, సోనియా, మొసలి, మణి, భాష, అలాగే చిరాకు అండ్ బేబెక్క వచ్చేసి సోనియా, వాళ్ళిద్దరి మధ్యన ఉన్న అదే ఇంపాక్ట్ అనేది జరిగింది. దీని తర్వాత ఎలిమినేట్ రౌండ్లో వచ్చేసేటప్పటికి ఇప్పుడు ఇద్దరే ఉన్నారు కదా, వీళ్ళను వార్ రూమ్లోకి సపరేట్ రూమ్లోకి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఒక డ్రమ్స్ అయితే పెట్టారు. డ్రమ్స్ బీట్ పడుతుంది. ఇది మీరు ఏం లేదు, మీరు ముందు చెప్పాలనుకున్న వాళ్ళు మీరిద్దరిలో ఎవరైనా బయటికి వెళ్ళొచ్చు కాబట్టి హౌస్ మేట్స్కు సెండ్ ఆఫ్ ఇచ్చిరండి అని రూమ్లోకి పిలిచాడు. ఇప్పుడు ఎలిమినేషన్లో బేబక్క ఎందుకు ఎలా అయ్యింది అనేది మాత్రం అసలు బేబక్క అండ్ నాగమణికంఠ వీళ్ళిద్దరిలో ఎవరు అవుతారన్నప్పుడు ఎలాగూ బేబక్క మీద నిజంగా వాళ్ళకి వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు మైనస్ పాయింట్లు బేబక్కకి పడ్డాయి. ఎందుకంటే తన ఏదో ఇంకా మళ్ళీ ఉంది, మళ్ళీ నేను ప్రూవ్ చేసుకుంటాను అన్న కాన్సెప్ట్ అయితే తీసుకొని వచ్చింది. కానీ అది ఇంకా మళ్ళీ రీఎంట్రీ ఉంటుందా లేదా అనేది సెకండరీ. నాగమణికంఠ అండ్ బేబక్క ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత డ్రమ్స్ను అయితే వాయిస్తున్నది. డ్రమ్స్ పగిలేలాగా ఆ డ్రమ్స్లో రోల్ చేసిన పేపర్ ఉంటుంది. ఆ పేపర్ మీదనే ఎలివేషన్ అండ్ షేఫ్ అనేది 2 పేపర్లు రావడం జరిగింది. ఆ రోల్ తీసినప్పుడు బేబక్క ఎవిక్షన్ అన్నట్టు వచ్చిందంటే ఎలిమినేట్ చేయడు. ఇలా బేబక్కకు వచ్చిన తర్వాత బేబక్కకు ఒక ఆప్షన్ అయితే బిగ్ బాస్ ఇచ్చాడు. ఆ బిగ్ బాస్ ఏంటంటే వీళ్ళనందరినీ ఒక బోర్డు మీద పెట్టేసి నీకు ఎవరు ఇష్టం లేదు అన్నప్పుడు ఇక్కడ కూడా వాళ్ళ ఫైనల్ థాట్ను ఇంప్లిమెంట్ చేయడానికి ఫస్ట్ అయితే మాత్రం సోనియాదే తెలుసు. సోనియా వాళ్ళిద్దరి మధ్యన ఉన్న కాన్ఫ్లిక్ట్ అయితే ఏదైతే రన్ అవుతుందో ఈ వీక్లో అదే జరిగింది. రోడ్డున పడేసారు. అలాగే పృథ్వీని, నిఖిల్ను, తర్వాత మణికంఠను. ఇలా అయిన తర్వాత ఈ గేమ్ ఓవర్ అయింది. అండ్ ఇలాంటి ఎంతో మంచి ఇక్కడ ఎవరు ఏం చేశారు, ఎవరు బేబక్కను పంపించడం మంచిదే, ఎలిమినేట్ చేయడం మంచిది అనుకుంటున్నారా అనేది మన కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ వాచ్ ఇన్ కేటీ మీడియా. అండ్ దిస్ ఈజ్ కృష్ణతేజ. యాక్టర్గా మీకు ఎన్నో సినిమాలు చేస్తూ ఉన్నాను. అలాగే ఇప్పుడు కూడా ఈ బిగ్ బాస్ సీజన్ను ఒక మంచి రివ్యూస్ మీ ముందుకు తీసుకోవాలన్న కాన్సెప్ట్లోనే స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.